హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేనైతే మా గ్రౌండ్ అయితే చూపిస్తాను. ఒకసారి ఈ గ్రౌండ్ అయితే జేసీబీతో క్లీన్ చేసేటప్పుడు వీడియో అయితే పెట్టేశాను. సో ఇప్పుడైతే గ్రౌండ్ అంతా చూపిస్తాను. ఇందులో ఏమేమి మొక్కలు వేసామో అన్నీ చూపిస్తాను. ఇందులో అయితే షటిల్ కోర్ట్ కూడా వేసామండి. మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ షటిల్ కూడా ఆడతాం అనమాట. అలాగే పక్కన ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి కూరగాయల మొక్కలు, పువ్వుల మొక్కలు, ఇలా మామిడి మొక్క ఇవన్నీ వేసాము. సో గులాబీ మొక్క అండి ఇదైతే మందారం మొక్క. ఇదైతే గులాబీ మొక్క అనమాట. చిట్టి చిట్టి గులాబీలు పూస్తుంది అనమాట. ఇదైతే మనకి ఇది పాకుతుంది అనంట మొక్క అయితే. ఈ మొక్క అయితే మనకి పాకుద్ది. దీనికి ఒక పందిరిలాగా అయితే వేయాలండి. కొంచెం ఎదిగిన తర్వాత అయితే పందిరి వేయొచ్చు అని చెప్పేసి సో ఇలా అయితే వేసేసి ఉంచాము. సో ఇప్పుడైతే టమాటో నారు అయితే వేసేసామండి. ఒక 10 డేస్కి ఈ టమాటా నారు చూస్తున్నారు కదా ఎంత వచ్చింది, ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇవైతే కొంచెం ఇంత పెద్దగా అయిన తర్వాత అయితే మనం తీసేసి మొక్కలు ఒక్కొక్క ప్లేస్లో ఒక 2 చొప్పున ఈ మొక్కలను అయితే నాటుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇవైతే వంగ మొక్కలండి. వంగ నారు వేసేసాను. ఇవి కూడా చక్కగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి కూడా కొంచెం ఇంత ఎదిగిన తర్వాత ఇవి కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక 3-2 అలా వేసేసుకుంటే మనకి చాలా అంటే చాలా కాయలు కాస్తాయి. ఇవైతే మనకి ఇవైతే ధనియాలండి. ధనియాలు వేసాను. ఈ ధనియాలు అయితే నాకైతే 5 డేస్కి వచ్చాయి. మీకైతే ఫస్ట్ స్టార్టింగ్ వేసినప్పుడు అయితే వీడియో అయితే తీయలేకపోయాను. ఇప్పుడు ఇంత వరకు అయితే వచ్చేసాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈ మొక్కలు అయితే ఈ విధంగా పడిపోతున్నాయి. సో ఇవైతే పొట్లకాయ మొక్క అండి. ఇంతవరకు అయితే ఒక 1 వీక్ అయింది అన్నమాట ఇవి పెట్టి. ఈ పొట్లకాయ మొక్కనైతే ఆ 1 వీక్లో చూసారా ఈ విధంగా అయితే పాకుతుంది. సో నెక్స్ట్ అయితే ఇదైతే బీర మొక్క అండి. ఇవి ఒక 5 డేస్ అవుతుంది. 5 డేస్కి ఇలా వచ్చేసింది. ఇదైతే కాకరి మొక్క అండి. ఇది ఒక 1 వీక్ అవుతుంది. ఈ విధంగా పాకుతుంది ఇది కూడా. ఇవైతే దోసగింజలండి. ఇవైతే దోసగింజలు మామూలుగా అయితే వేసాను. ఈ విధంగా అయితే మామూలుగా ఇలా జల్లిస్తే ఈ దోసగింజలు అయితే వచ్చేసాయి. ఇవి కూడా ఒక 6 డేస్ ఒక 1 వీక్ అవుతుంది అంతే. ఈ విధంగా పాకుతుంది. సో నెక్స్ట్ అయితే ఈ బెండ ముక్కలండి. 3 డేస్కి ఈ విధంగా వచ్చాయి బెండ మొక్కలు. ఇవి 3 డేస్కి ఇలా వచ్చాయి బెండ మొక్కలు. ఇవి కూడా బెండ మొక్కలే. ఇదైతే ఒక 15 డేస్ అవుతుంది. ఈ 15 డేస్లో అయితే ఈ విధంగా బాగా పాకిందనమాట. ఇదైతే బీర మొక్క. ఈ బీర మొక్క అయితే ఒక 15 డేస్లో అయితే పర్వాలా బాగానే వచ్చినట్టు. ఇవైతే టమాటా మొక్కలు. ఇప్పుడు మనం నారు పోసాం కదా టమాటా మొక్కలు. ఈ సైజు అయితే కొంచెం అక్కడక్కడ వేసుకొని పాదుల్లాగా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మామిడి చెట్టు అనమాట. ఇది చెరుకు రసం. ఇది వంగ మొక్కలండి. మనం వేసాం కదా వంగనారు చూపించాం కదా, ఆ వంగనారు కూడా ఈ విధంగా అయితే దీని మీద కొంచెం అయితే అక్కడక్కడ వేసుకొని పాదుల్లాగా చేసుకోవాలి. ఇవైతే పచ్చిమిరపకాయ మొక్కలు. ఇక్కడైతే పచ్చిమిరపకాయలను క్యాప్సికమ్ అయితే వేసానండి. నేను వేసాను, ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కొంచెం. ఇదిగోండి ఒక్కటి వచ్చింది. సో ఇక్కడైతే గోరుచుక్కుడుకాయ పెట్టానండి. ఇంకా అయితే రాలేదు. నిన్ననే పెట్టాను, ఇంకా గోరుచుక్కుడుకాయ అయితే రాలేదు. చూద్దాం, ఒక 5 డేస్ లోపల అయితే వచ్చేవచ్చు మేబీ. ఇదైతే ఒక ఫ్లవర్ అండి. లైట్ పింక్ రోజ్ ఫ్లవర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.